వ్యయాలు పెరుగుతున్న కొద్దీ ఇక సినిమా ఇండస్ట్రీ మీద భారం ఎక్కువగా పడుతుందని టికెట్ల పెంచుకోవడానికి కొంచెం అనుమతి కావాలన్న రీతిలో అయితే కొంతమంది సినీ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్లి మరీ సంప్రదించడం అయితే జరిగింది. సో ఈ సంప్రదింపు వల్ల చిరంజీవి గత్యంతరం లేక సినిమాటోగ్రఫీ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారట. సో మాట్లాడిన తర్వాత మరీ కొన్ని రోజుల తర్వాత రెస్పాన్స్ వచ్చింది. అయితే సీఎం గారు మిమ్మల్ని కలుస్తారంట ముఖాముఖిగా, ఒకసారి వచ్చి మాట్లాడండి అని మంత్రి గారు ఫోన్ చేసి చెప్తే ఇక అప్పుడు సీఎం నివాసానికి వెళ్లాల్సి వచ్చిందంట చిరంజీవి. సో సీఎం నివాసానికి వెళ్లాల్సి వచ్చిన తర్వాత అక్కడ సినీ పరిశ్రమల యొక్క సమస్యల గురించి చర్చించడం అయితే జరిగింది. అప్పుడు సీఎం గారిని కోరారట. అయితే మేమంతా సినీ ఇండస్ట్రీ పెద్దలమంతా వచ్చి మీతో కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాం, సినిమాల గురించి చర్చించాలనుకుంటున్నాం అన్న రీతిలో ప్రస్తావిస్తే సరే అన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి సినిమాటోగ్రఫీ మంత్రి ఫోన్ చేసి మెగాస్టార్ చిరంజీవికి ఓకే సీఎం గారు మిమ్మల్ని కలుస్తా అన్నారు, బట్ కానీ ఇది కోవిడ్ సమయం కాబట్టి 5 మందిని మాత్రమే మేము అనుమతిస్తున్నాం అన్న రీతిలో అయితే మాట్లాడడం జరిగిందట. సో 5 మంది కాదు 10 మంది దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయని చిరంజీవి గారు మంత్రి గారితో చెప్పడంతో సరే అని చెప్పారట. ఈ విధంగా వాళ్ళు 10 మందిని అంటే ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసుకొని ఆ 10 మందిని ఆ ఫ్లైట్లో తీసుకెళ్లి సీఎంతో మాట్లాడడం జరిగిందని పత్రికా రూపంలో అయితే రిలీజ్ చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ మాటల్ని. మరి దీని గురించి ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. ఒక పక్క బాలయ్య ఫ్యాన్స్, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు సోషల్ మీడియా వేదికగా అయితే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే బాలయ్య బాబా అన్నది కరెక్ట్ అని మరికొందరు అంటుంటే, లేదు చిరంజీవి గారు అన్నది కరెక్ట్ అని మరికొంతమంది అంటున్నారు.